మన దేవాలయాల ముందు ధ్వజస్తంభం ఎందుకుంటుందో తెలుసా? పూర్వం మయూర ధ్వజుడు అనే రాజు ఉండేవాడు. అతను శ్రీకృష్ణుడి పరమ భక్తుడు. ఎవరు ఏదడిగినా దానం చేయగల దానశీలి. తన దాన గుణాన్ని పరీక్షించడానికి కృష్ణుడు అర్జునుడితో కలిసి బ్రాహ్మణ వేషంలో వెళ్లి ఇలా అంటాడు: రాజా, మేమిద్దరం మీ దగ్గరికి వస్తుంటే మా బిడ్డని సింహం పట్టుకుంది. మీ శరీరంలో కుడి భాగాన్ని వేస్తే ఆ సింహం మా బిడ్డని విడిచిపెడతా అని చెప్పింది. దానికి మయూర ధ్వజుడు అంగీకరించి దానం ఇవ్వడానికి సిద్ధమవుతాడు. అప్పుడు తన ఎడమ కంట్లో నుండి నీరు రావటం గమనించిన అర్జునుడు ఏడుస్తూ ఇచ్చే దానం మాకు వద్దు అంటాడు. దానికి ఆ రాజు, నా శరీరంలో సగభాగం ఎవరికి ఉపయోగపడకుండా పోతున్నందుకు బాధగా ఉంది, అందుకే నా ఎడమ కంటి నుంచి నీరు వస్తుంది అంటాడు. దానికి శ్రీకృష్ణుడు సంతోషించి నిజరూపం ధరించి ఏ వరం కావాలో కోరుకో అంటాడు. అప్పుడు ఆ రాజు, అశాశ్వతం అయిన ఈ దేహాన్ని వీడి ఎప్పుడూ దేవుని సన్నిధిలో ఉండే వరాన్ని ప్రసాదించండి అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, నువ్వు ఆలయంలో ధ్వజస్తంభమై ఉంటావు, భక్తులు నిన్ను దర్శించుకున్నాకే లోపలికి వెళ్తారు అని చెప్తాడు.